Hello guys, I am Alekhya Reddy. Okay, myself I am advocate and also I am preparing UPSC exams. Okay, today I am discussing with the GI tax. GI tax అంటే ఐడియా ఉందా? సో ఇది చాలా వరకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. మనకి తెలుసుకోవాల్సిన టాపిక్. ఈవెన్ స్టేట్ సెంట్రల్ అన్ని ఎగ్జామ్స్లో కూడా జిఐ ట్యాక్స్ గురించి అడుగుతుంటారు. ఎందుకంటే జాగ్రఫికల్గా ఇండికేషన్ అనేది దానికి ఉండడం వలన చట్టపరమైన చర్యలు కూడా నియంత్రించవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తిరుపతిలో మనం తిరుపతి లడ్డు కానీ ఏమన్నా దాన్ని వేరే విధంగా తయారు చేయడం కానీ తిరుపతిలోనే తయారు చేయకుండా వేరే చోట చేసి తిరుపతి లడ్డు అమ్మితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలానే ఏటికొప్పాక టాయిస్, బందర్ లడ్డు, సపోజ్ కృష్ణా దగ్గర ఓకే ఇలా చాలా ఉన్నాయి. సపోజ్ నిర్మల్ పెయింట్స్, ఇంకా తెలంగాణలో గద్వాల్ శారీస్కి కానీ ఇట్లా చాలా వరకు ఇండియాలో చాలా వాటికి జిఐ ట్యాగ్స్ అనేది ఉండడం. అండ్ ఆల్సో ఫస్ట్ జిఐ ట్యాగ్ వచ్చింది మనకి ఇండియాలో వచ్చేసరికి డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఎందుకంటే రెప్యుటేషన్ పోకుండా ఉంటుంది, దాని వాల్యూ తగ్గకుండా రెప్యుటేషన్ అనేది కాపాడుకోవచ్చు జిఐ ట్యాగ్ ఉండడం వల్ల. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఈవెన్ ఎవరైనా ఎగెనెస్ట్గా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్కి ఎగెనెస్ట్గా ఉంటాయి. ఓకే, ఇది జిఐ ట్యాగ్. మనకు రీసెంట్గా ఏంటంటే తెలంగాణలో 2 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చాయి రీసెంట్గా. మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి నాకు చెప్పాలి. ఓకే, అవేంటో. ఇంకా రీసెంట్గా మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే 8 ప్రోడక్ట్స్కి అస్సాంలో జిఐ ట్యాగ్స్ అనేది వచ్చాయి. అవేంటో చూద్దామా. 1, ఓకే, ఇది జిఐ ట్యాగ్ ఇచ్చేది ఎవరు? హెడ్ క్వార్టర్స్ వచ్చరికి చెన్నైలో ఉంటుంది. జిఐ ట్యాగ్ అనేది హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంటుంది. దీన్ని ఓకే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చరికి బోడోజో గ్వాన్. ఓకే, సుమారు 6. దీంట్లో ఏంటంటే ఇది ఒక రైస్ వెరైటీ. ఈ రైస్ వెరైటీ దీని ద్వారా మనకు బీర్ అనేది తయారు చేస్తారు. దీంట్లో 16.11% ఆల్కహాలిక్ కంటెంట్ ఉండడం వల్ల ఈ వెరైటీ ఆఫ్ రైస్ని మనం బీర్లో యూజ్ చేసి బీర్ అనేది తయారు చేస్తారు. సో దానివల్ల దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది అత్యంత శక్తివంతమైన బీర్లో ఒకటిగా కూడా దీన్ని గుర్తిస్తారు. సెకండ్ వెరైటీ మైబ్రాజో బిద్వి లేదా మైబ్రాజు బిద్వి. ఓకే, ఈ రైస్ ఏంటంటే సపోజ్ మనం రైస్ ఉడకబెట్టుకుంటాం కదా, దాన్ని 0.5% అంటే ఒక 50% బాయిల్ చేసి దాన్ని పులియబెట్టి ఓకే ఈస్ట్ అంటే పులియబెట్టి దాంతో అమ్మావో స్పర్శతో పులియబెట్టడం ద్వారా ఈ బీర్ను తయారు చేయడం జరుగుతుంది. బోడో ప్రజలు తమ ఇంటికి వచ్చిన అతిథులకు ఈ బీర్ను ఇచ్చి వెల్కమ్గా, అంటే సపోజ్ మనము వచ్చిన వాళ్ళకి జ్యూసెస్ కానీ లేదా టీ కాఫీ కానీ ఇస్తాం కదా, అట్లా బోడో ప్రజలు అనేది ఇంటికి వచ్చిన అతిథులకి ఈ వెల్కమ్గా ఈ ఓకే మైబ్రాజో బిద్వి అనేది డ్రింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వెరైటీతో తయారు చేసిన డ్రింక్. ఓకే, నెక్స్ట్ బోడోజో గిషి. ఈ పానీయం పురాణాలలో మూలాలను కలిగి ఉందని వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ నమ్ముతారు. అండ్ ఔషధ లక్షణాలు కలిగి ఉన్నాయని భావిస్తారు. బోడోలాంటి ప్రజల సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బోడో నఫం. 2-3 నెలల పాటు మూసి ఉంచిన పాత్రలతో వాయురహిత అంటే ఈవెన్ గాలి కూడా వెళ్ళకుండా ప్రాసెస్ చేసి పులియబెట్టి చేప వంటకం. అంటే 2-3 నెలల పాటు దాంట్లో గాలి కూడా పంపించకుండా కంప్లీట్గా పులియబెట్టి చేస్తారు. ఏంటది ఫిష్ వెరైటీ బోడో నఫం. నెక్స్ట్ బోడో ఓన్లా. వెల్లుల్లి, అల్లం, ఉప్పు, క్షార పదార్థాలతో చేసిన ఓకే బియ్యం పొడి కూర అంట. బియ్యం పొడి కూర ఏంటి? బోడో ఓన్లా. నెక్స్ట్ బోడో వాక. ఇది ఒక వాళ్ళ ట్రెడిషనల్ కుకింగ్. ఓకే, మనకు ఒక్కొక్కటి ఉంటుంది కదా. సపోజ్ మనకేంటి ఈయన ఆంధ్రాలో అయితే సపోజ్ ఈయన ఆంధ్ర పచ్చళ్ళకు ఫేమస్. ఓకే, తమిళనాడు చూసుకుంటే సాంబార్, తెలంగాణ చూసుకుంటే బిర్యానీ. సో ఇట్లా వాళ్ళ బోడో ఓన్లు అనేది వాళ్ళ బియ్యం పొడి కూర అండ్ బోడో వాక అనేది వాళ్ళ సాంప్రదాయ వంటకం. ఓకే, సాంప్రదాయకంగా బవిసాగు అనే ఫెస్టివల్లో ఇది వండుకుంటారు. బవిసాగు అనే ఫెస్టివల్లో ఇది అనేది బోడో వాక అనేది వండుకుంటారు. నెక్స్ట్ 7th వన్ బోడో నార్జీ. జనపనార ఆకులతో తయారు చేసి సగం పులియబెట్టిన వంటకం. దీంతో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని వాళ్ళ నమ్మకం. ఇది ముఖ్యంగా ఒమేగా-3 వంటి కొవ్వు ఆమ్లాలు, కాల్షియం మరియు అవసరమైన విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది. ఓకే, అందువల్ల ఇది ఏంటి బోడో నార్జీ. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా చాలా బాగుంటుంది. సో దానివల్ల మనకు జనపనార ఆకులతో తయారు చేసి పులియబెట్టిన వంటకం బోడో నార్జీ. దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. లాస్ట్ వన్ 8th వన్ నేసిన వస్త్రం. ఓకే, బోడో రైనో. అంటే ఇదేంటంటే 1.5 మీటర్స్ నుంచి 2.5 మీటర్ల పొడవున్న సన్నగా నేసిన వస్త్రం. ఇది భుజంపై వేసుకున్న ఒక సాంప్రదాయ
వస్త్రం. సపోజ్ మనం తెలుగు స్టేట్లలో చూసుకుంటే ఈవెన్ తమిళనాడు కూడా జెంట్స్ అయితే ఇట్లా టవల్ వేసుకుంటారు. ఈవెన్ పెళ్ళిళ్ళప్పుడు కూడా కండ వేసి మా అల్లుడు అని చెప్పేసి అనుకుంటారు. సో అలా అదొక ట్రెడిషన్. సో ఇక్కడ కూడా వాళ్ళు 1.5 మీటర్స్ నుంచి 2.5 మీటర్స్ ఉన్న ఒక సన్నని నేసిన వస్త్రము, దానికి జిఐ ట్యాగ్ అని వచ్చింది. ఇది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి కూడా చూడండి. ప్రధానమంత్రి కూడా, మోడీజీ కూడా ఈ వస్త్రం అనేది ఒకసారి చాలాసార్లు ధరించడం జరుగుతుంది. అస్సాంలో వాళ్ళ సాంప్రదాయం ఇది. ఓకే, దీన్ని భుజంపై వేసుకునే ఈ సాంప్రదాయ వస్త్రం. మనమైతే కండువ వేసుకుంటాం, పొలంకి వెళ్ళేటప్పుడు రైతులు అయితే అందరూ కండువ వేసుకుంటారు. సో ఈ సాంప్రదాయం అలా బోడో ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఓకే, మెయిన్లీ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి? ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతంలో, అంటే ఇప్పుడు సపోజ్ మనం చూసినవన్నీ అస్సాంలోనే ఉంటాయి, అస్సాంలోనే చేయాలి. ఇంకెవరైనా వేరే చోట తీసుకొచ్చి అస్సాం ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్నామంటే వాళ్ళను కఠినంగా మనం చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ ఓకే యాక్ట్ ఆల్సో దేర్. ఓకే, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ 1999. ఈ యాక్ట్ అనేది కూడా మనకు ఉండడం వల్ల చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. దీనికి చట్టపరంగా నియంత్రిస్తుంది జిఐ ట్యాగ్లను. అండ్ ఆల్సో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఈ డిపార్ట్మెంటు వస్తుంది. దీన్ని ప్రతి 10 సంవత్సరాలకు చెల్లుబాటు అవుతుంది. రిజిస్టర్ జిఐ అనేది ఎవ్రీ 10 years వరకు అవుతుంది, మళ్ళీ పెంచుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇండియాలో వచ్చిందంటే డార్జిలింగ్ టీకి ఫస్ట్ 2004-05లో డార్జిలింగ్ టీకి మొట్టమొదట జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ 2020-24లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా జిఐ ట్యాగ్లు వచ్చినాయి. నెక్స్ట్ తమిళనాడు అనేది 2వ స్థానంలో ఉంది. అస్సాంకి 8 ప్రోడక్ట్స్కి వచ్చినాయి ఎట్ ఏ టైమ్. దిస్ ఇస్ నాట్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఆల్సో రీసెంట్లీ తెలంగాణలో 2 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. సో అవేంటో మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ ఆల్సో నేను జాగ్రఫీ మాడ్యూల్స్ కూడా చేయాలనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్.